బంగారం పెరిగితే ఎగబడతారు అనే సందర్భంలో భారతీయులు మాత్రం జాగ్రత్త పడుతున్నారు, కొంటలేదు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంటే ప్రపంచ స్వర్ణ మండలి WCC నివేదిక ప్రకారం 2025లో మొత్తం బంగారం డిమాండ్ తొలిసారి 5,000 టన్నులు దాటింది. 2024లో ఇది 4,961.9 టన్నులు ఉంటే 25లో 5,002 టన్నులు పెరిగింది. పెట్టుబడులకు సురక్షిత మార్గంగా భావించడం వంటిది డిమాండ్ పెరుగుదలకు కారణమైంది. పెట్టుబడుల రూపేణ పసి డిమాండ్ 2024లో 1,185 టన్నులు ఉంటే లాస్ట్ ఇయర్ 2,175 టన్నులు పెరిగింది. సెంట్రల్ బ్యాంకులు 2025లో 863 టన్నులు బంగారాన్ని కొన్నాయి. నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ అయితే అత్యధికంగా 102 టన్నులు కొంది. రికార్డు స్థాయి ధరల నేపథ్యంలో లాస్ట్ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల డిమాండ్ మాత్రం అందగించింది. అంటే బిస్కెట్లు డాలర్లే కొంటున్నారు అనమాట. 2024తో పోలిస్తే 18% తగ్గిపోయింది. విలువ పరంగా మాత్రం 18% పెరిగి $172 బిలియన్ చేరుకుంది. ఏడాది సైతం ఆర్థిక భౌగోళిక రాజకీయ స్థిరతలు తగ్గుముఖం పుట్టే సూచనలు కనిపించకపోవడంతో బంగారానికి డిమాండ్ కొనసాగే అవకాశం ఉందన్నది WCC చెప్తోంది. 2026 మొదటి నెలలోనే బంగారం ధర ఔన్స్కి $5,000 మార్కును దాటింది. సురక్షిత పెట్టుబడిగా బంగారం పాత్రని చాటి చెప్తోంది. అయితే భారత్లో మాత్రం డిమాండ్ తగ్గింది. భారత్లో మాత్రం లాస్ట్ ఇయర్ బంగారానికి డిమాండ్ తగ్గింది. 2024 ఇది మొత్తం 802 టన్నులు ఉంటాయి. 25లో 710.9 టన్నులు పెరిపోయింది. అందుబెట్టి కొంటలేదు. రికార్డు స్థాయిలో ధరలు మారుతున్న వినియోగదారుల కొనుగోలు విధానాలు దీనికి దారితీసినాయి అన్నది WCC అంచనా వేస్తోంది. అయితే భారీగా పెరిగిన ధరల కారణంగా 2024లో బంగారం అమ్మకాల విలువ మాత్రం సంఖ్యపరంగా 5,75,000 నుండి 7,51,490 కోట్లకు చేరింది. 2026లో దేశంలో బంగారం డిమాండ్ 600 నుంచి 700 టన్నులు ఉంటుందన్నది అంచనా వేస్తున్నారు. అలాగే ఆభరణాల విషయంలో కూడా లాస్ట్ ఇయర్తో దేశంలో డిమాండ్ తగ్గింది. 24లో 536 టన్నులు ఉంటే 25కి వచ్చాడు 430 టన్నులు పడిపోయింది. అలాగే 24లో నమోదైన 4,04,510 కోట్లతో పోలిస్తే 4,54,390 అంటే రేట్ ఎక్కువ పెరిగింది కాబట్టి అంతే వ్యాపారం జరిగింది. 2024లో RBI దగ్గర 73 టన్నులు బంగారం నిల్వలు ఉంటే లాస్ట్ ఇయర్ మరో 4 టన్నులు కొంది RBI.